ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ ప్రారంభోత్సవం. చంద్రబాబు పవన్ మధ్య సరదా క్షణాలు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసిన కార్మికులకు వేతనాలు చెల్లించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి. పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు రిబ్బన్ కట్ చేసి అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. అరకు ప్రాంతం నుంచి సేంద్రియ విధానంలో ఉత్పత్తి చేసిన ఈ కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 13వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అలాగే బుడమేరు వాగుకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని సభ్యులు సుజనా చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు అడిగారు. ఇదే పరిస్థితి కొనసాగితే బుడమేరకు వరదలు మళ్లీ రావటం, విజయవాడ మునగటం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. వాగులు, కాల్వల మరమ్మతులు వెంటనే చేయాలని వారు కోరారు. బుడమేరు ఆక్రమణలు అరికట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బుడమేరు మీద చర్చ జరుగుతూ ఉంది. మంత్రి గారు మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం. ఈరోజే పత్రికల్లో 39.5 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా, దాంట్లో ఏవైతే ప్రధానమైన బుడమేరు కాలువ హెడ్ రెగ్యులేటర్ దగ్గర, వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి 1,08,00,000, మిగిలిన వాటికి దాదాపుగా 37.97 లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష. అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండిపడిందో అక్కడి నుంచి కిందకి 2 పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి ఈ నిధులు కేటాయించినట్టుగా వచ్చింది. కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతుల వాగు, అలాగే పులి వాగు అని ఈ బుడమేరు కావచ్చు, ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి. 70% పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది. మొన్న 35 సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు, పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు, ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయినాయి అధ్యక్ష. ఏ మాత్రం అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 50 పైచిలకు చెరువులు కూడా దిగినాయి.
ఈ కోతులు వాగు, బుడమేరు, ఏవైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలువలో కట్టలు తెగిపోయిన వాటికే ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్లో 30 కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష. చెరువులు కాకుండా ఇంకా సాగర కాలువలు డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది. కానీ 3.8 కిలోమీటర్ల నుంచి దిగువకు రక్షణ కట్ట కోసం 2 వైపులా వాల్ నిర్మించడానికి 37 కోట్లు కేటాయించారు. మళ్ళా రేపొద్దున కనుక వర్షాకాలంలో వర్షాలు మొదలైతే ఈ వాగులు పొంగి మళ్ళీ విజయవాడకి నీళ్లు వస్తాయి. తప్పకుండా వీటికి అప్పుడు తాత్కాలిక మరమ్మతులకు నిధులు అడిగితే మంత్రి గారు ఇస్తామన్నారు కానీ సాధ్యపడలేదు అధ్యక్ష. కానీ తక్షణ మరమ్మతుల కింద గ్రామాల్లో మేము కొన్ని పనులు చేయించాము. అప్పుడు చెరువులు వృధాగా నీళ్లు పోతా ఉంటే, వాగుల్లో నీళ్లు మళ్ళీ విజయవాడకు వస్తా ఉంటే వాటన్నిటి ఆపాం. ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఆట స్థలాలు, అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటుకు గల నిబంధనలు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల్లో ఎన్సీసీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై పంతం వెంకటేశ్వరరావు, వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ప్రైవేట్ స్కూళ్ల అనుమతులకు సంబంధించి ఫైర్ ఎన్ఓసిని అగ్నిమాపక శాఖ, బిల్డింగ్ పర్మిషన్స్ పంచాయతీ, లోకల్ బాడీస్ ఇస్తాయన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీవోతో ఈ వెసులుబాటు కల్పించారన్నారు. ప్రైవేటు స్కూళ్ల పర్మిషన్ల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చాయని, ఇందుకు ట్రాన్స్పర్మెంట్ మెకానిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అధ్యక్ష, మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2016లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష. ఇది కానీ ఒకసారి చూస్తే 75 ఎకరాల్లో 4,75,000 స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. 23 ప్రోగ్రాములు, 2,550 మంది విద్యార్థులు, 132 మంది ఫ్యాకల్టీ మెంబర్స్, 8 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కొన్ని చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ ఒడిశాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంక్ కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష. రెండో, వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి CUTM AP కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద CUTM AP కింద ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడు ఒక కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా సవరణలు చేయాలన్నా అది శాసనసభకి, శాసన మండలికి అంటే చట్టసభలకి అధికారం ఉంది అధ్యక్ష. అందుకే ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది. ఫారిన్ యూనివర్సిటీస్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా, యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు UGC గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ UGC ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ UGC. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను, ఆ చట్టాన్ని మన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏపీ NGO సంఘం ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు KV శివారెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు తదితర అంశాలు
చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. అనంతరం గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల అంశాల మీద దృష్టి సారించకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వంతో ఇప్పటి వరకు సామరస్యపూర్వకంగా వివరించిన తమ ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తమ సమస్యలపై ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తుందేమోనని ఎదురు చూశామన్నారు. ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లలో అసంతృప్తికి దారితీస్తుందని, ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై జేఏసీ సెక్రటేరియట్ సమావేశంలో చర్చించామన్నారు. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని, ఉద్యోగులను కూడా ప్రజలలో భాగంగా గుర్తించాలన్నారు. ఉపాధ్యాయుల కార్మికుల జేఏసీ సెక్రటరీ సమావేశం ఉదయం ఏపీ ఎన్జీఓ 3rd బ్లాక్లో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు విస్తృత సమావేశం జరిగింది. ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులకు రావాల్సిన బకాయిలు, పెండింగ్ బిల్లులు తదితర అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా జేఏసీ సెక్రటరీ సభ్యులందరం కూడా చర్చించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి కొన్ని తీర్మానాలు చేసుకొని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మెమోరాండం ఇవ్వడం, ఆ తీర్మానాలన్నిటి కూడా ఇప్పుడు మీ ముందర తెలియజేస్తాం. ప్రస్తుతం ఇమీడియట్గా 12వ పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి. కమిషన్ అపాయింట్ అయిన తర్వాత మాకు ఐఆర్ 29% అమలు చేయాలి పిఆర్సీ వచ్చేలోపు. అదేవిధంగా జీపీఎఫ్, ఏపీజెల్ఐ, సరెండర్ లీవులు ఇవన్నీ కూడా ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకొని పెండింగ్ పెట్టిపోయింది. దాదాపు ప్రభుత్వమే 29,000 కోట్ల దాకా ఉన్నాయని చెప్పింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇంతవరకు ఉద్యోగుల పక్షాన ఒక అడుగు కూడా ఈ ప్రభుత్వం ముందుకు పడలేదు. మేము కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చేది 3 నెలలు 6 నెలలు వెయిట్ చేద్దామని దాదాపు 9 నెలల సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మా ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వస్తానే ఐఆర్ ఇస్తానని చెప్పారు, మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పారు, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్క సమస్య ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. మరి కింద స్థాయి నుంచి మా పైన తీవ్ర ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వం దృష్టి కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా మేమందరూ కూడా చర్చించుకొని ఈ డిమాండ్ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేయడమైంది. దాదాపు ఈ ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 1/1/2024 నుంచి 1/7/2024, 1/1/2025 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా పెండింగ్ ఉన్న డిఏలను ప్రభుత్వం మంజూరు చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు దాదాపు పక్కన పెట్టడం జరిగిందని చెప్పాలి. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ రీత్యా ప్రభుత్వానికి కొంత టైము ఇవ్వాలని చెప్పి ఇప్పటివరకు మేమేమి ఏ డిమాండ్లు చేయలేదు. ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల మొదటి వారంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జీతాలు అందుతున్నాయి. అంతవరకు సంతోషం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి చర్యలు చేపడతామని చెప్పి ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. మీకు 11వ పిఆర్సీలో బాగా నష్టం జరిగింది కాబట్టి రాబోయే పిఆర్సీ మంచిగా ఇస్తామని చెప్పారు. మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇన్ టైం చెల్లిస్తామని చెప్పారు. అలాగే పెన్షన్ స్కీమ్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని పక్కన పెట్టి మొత్తం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇట్లాంటి హామీలు అనేకం ఇచ్చారు. కానీ వాటికి సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు పడలేదనేటువంటిది మా ఆవేదన. సరే, ఇంకొక పక్కన కేంద్ర ప్రభుత్వం
వాళ్ళ ఉద్యోగులకి 8వ సిపిసి రేపు జనవరి 26 నుంచి అమలు చేయబోతూ ఉంది. వాళ్ళ వేతనాలు దాదాపు 3 రెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా చూసినప్పుడు 1/7/2023 నుంచి మాకు 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారిని పిఆర్సీ కమిషనర్గా అపాయింట్ చేసింది, కానీ ఆయనకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కలగజేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ 9 నెలల కాలంలో ఆ 12వ పిఆర్సీ కమిషనర్ని ఇంతవరకు నియమించలేదు. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే 18 నెలలు ఆలస్యమైంది మా పిఆర్సీకి సంబంధించిన గడువు. ఇప్పుడు పిఆర్సీ కమిషన్ కనుక నియమిస్తే మళ్ళీ ఆ రిపోర్ట్లు అవి వచ్చి మాకు పిఆర్సీ అమలు అయ్యేదానికి మరింత ఆలస్యం అవుతుంది. కాబట్టి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్కి రావాల్సిన డిమాండ్స్ ఉద్యోగ సంఘాలు, ఏపీ జేఏసీలు డిమాండ్ల పరంపరను ఇస్తున్నాయని ప్రజలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సినవి కూడా మేము అడగట్లేదు. ఏ అయితే పెండింగ్ పెట్టేసినాయో గత 70 సంవత్సరాలుగా ఏ విషయాలైతే ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పొందుతారో వాటన్నిటినీ పెండింగ్ పెట్టిన పరిస్థితుల్లో పిఆర్సీ కమిటీని వేయమని ఎందుకు అడుగుతున్నామంటే, 2023 జూలై నుంచి మాకు పిఆర్సీ రావాలి. అప్పుడే పిఆర్సీ కమిటీని అపాయింట్ చేశారు. గత సంవత్సరం ముందు పిఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు. కమిటీ ఉంది, ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. పిఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు కాబట్టి పిఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్ చేయమని అడుగుతున్నాం. దానికి రూపాయి అయ్యే ఖర్చు లేదు. 9 నెలల నుంచి దానికి సంబంధించింది లేదు. మేము కూడా ఉద్యోగ సంఘాలుగా, ఉపాధ్యాయ సంఘాలుగా, జేఏసీ నాయకులుగా అనుభవంతో, అవగాహనతో ప్రభుత్వం ఉన్న పరిస్థితులు, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం, గత ప్రభుత్వం పెట్టిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు, ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులకు నెట్టేసిన వైనాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎంతో అవగాహనతో ప్రభుత్వంతో సహకరిస్తూ ఇంతవరకు మేము డిమాండ్స్ మీద పెద్ద ఎత్తున గలం విప్పిన పరిస్థితి లేదు. కానీ 9 నెలలుగా 1వ తారీఖు జీతం రాకపోవటం తప్పితే ఉద్యోగులకు సంబంధించి ఏ అంశం మీద కూడా ఒక్క అడుగు కూడా పడని పరిస్థితి ఏర్పడిన రీతిలో అటు పక్క పెన్షనర్స్ కానివ్వండి, ఇటు పక్క ఉద్యోగులు కానివ్వండి, మనకు న్యాయబద్ధంగా మనకి ప్రభుత్వం దగ్గర ఉండిపోయిన మన డబ్బులను కూడా మనకు ఇప్పించలేని పరిస్థితి ఉద్యోగ సంఘాలలో ఉందన్న అసంతృప్తి ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్లో ఉంది. జీపీఎఫ్ మన డబ్బులు, ప్రభుత్వం ₹1 లేదు. పాత బకాయిలుంటే ఉంటాయి. ఈ సంవత్సరంలో మనం 2,000 కోట్లు కట్టాం. మనకు కనీసం 1,000 కోట్లు కూడా తీసుకోలేని పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మన సంస్థ. రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా కల్పిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ కు చెందిన పుట్టి కిషోర్ పిల్లలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయలు ఎల్ఓసి పత్రాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన కార్యాలయం మంగళవారం ఉదయం స్వయంగా లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని కిషోర్ భార్య పూజిత నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఇటీవలే కాలంలో కవల పిల్లలకు జన్మనిచ్చిందని, అయితే 6వ నెలలోనే పిల్లలు జన్మించటం వల్ల వారిని ఇంక్యుబేటర్లో ఉంచి వైద్య సేవలు అందించాలని డాక్టర్లు సూచించారన్నారు. అందుకు పెద్ద మొత్తంలో నగదు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ దంపతులు వచ్చి తనను కలిసి పరిస్థితిని వివరించారన్నారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఈ 9 లక్షల రూపాయలను మంజూరు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నా పేరు కిషోర్ అండి. నేను ఇక్కడ తూర్పు నియోజకవర్గంలోనే పండ్రేపురం 4th లైన్లో ఉంటానండి. మా మిసెస్ 6వ నెల నిండగానే డెలివరీ అయింది అంకుర హాస్పిటల్లో. పిల్లలు ప్రీమెచ్యూర్ అవడం వల్ల, వెయిట్ తక్కువ వలన డాక్టర్లు ఇన్క్యుబేటర్లో పెట్టవాలని అన్నారు. దానికి సుమారుగా ఖర్చు ఒక 27 లక్షల నుంచి 30 లక్షల దాకా అవుద్దన్నారు. ఇలాగా సీఎం సహాయ నిధి కోసం అని చెప్పి మన గద్దె రామ్మోహన్ రావు గారిని కలవడం జరిగింది. నేను అప్లై చేసిన 2వ రోజే నాకు చెక్ అది అందజేశారు. 9 లక్షలు చెక్ ఇచ్చారండి. గద్దె రామ్మోహన్ రావు గారికి, సీఎం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూజిత అనే ఒక తల్లికి
కమల పిల్లలు పుట్టడం, వాళ్ళకి పుట్టుకతో కొన్ని ఇబ్బందుల వలన హాస్పిటల్ చేర్చినప్పుడు అక్కడ సుమారు చాలా లక్షలు ఖర్చు అవుతుందని చెప్పిన సందర్భంలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన లిబరల్ గా 9 లక్షల రూపాయలు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది. పుట్టిన పిల్లలకి ఎంత అవసరం మనం ఒకసారి ఆలోచించుకుంటే, సడన్ గా ఇబ్బందులు గురైతే ఆ పసిపిల్లలు ఆ తల్లిదండ్రులు అల్లాడే విధానం, తలడిల్లిపోయే విధానం మనం అందరం ఒకసారి మనసు గుర్తు తెచ్చుకుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనే ఒక కార్యక్రమాన్ని మరి ఎంతో గొప్పగా చేపట్టి అనేక మందికి అండగా నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో కొన్ని వేల మందికి ఆయన కార్యక్రమం చేశారు. అది చూసైనా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసమైన ఆలోచన కూడా చేయలే. అనేక మంది పేదవాళ్ళు హాస్పిటల్ అల్లాడిపోయి మరి వాళ్ళు సర్వస్వం ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి ఆ అప్పులు తీర్చలేక అనేక మంది కుటుంబాలు తలడిల్లిపోయాయి. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను ప్రతిసారి ఇప్పుడు ఇంకా 50 చెక్కులు వచ్చినాయి. మొన్న వారం రోజుల నాడు 37 చెక్కులు పంచడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మనం అడిగిన దానికి లేదనకుండా కూడా ఆయన సహాయం చేయటం అనేది గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దయ రమాదేవి, సిఐటియు అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడ అలంకార్ సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఈరోజు బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలనేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88,294 మంది పనిచేసే వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 మందిని అక్రమంగా రాజకీయ కారణాలతో తొలగించిన వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మధ్యాహ్న భోజన పథక కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తుంది. వెట్టి చాకిరీ కాదు, కనీస వేతనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలైనా ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు, ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ పెంచాలి అనేసి, కనీసం స్కూల్ విద్యార్థులకి 20 రూపాయలు ఇవ్వాలనేసి, కాలేజీ విద్యార్థులకి 40 రూపాయలు ఇవ్వాలి అనేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మన పక్కనే ఉంది అన్నా క్యాంటీన్కి ఏమో దాదాపుగా 22 రూపాయలు ప్రభుత్వం అక్షయపాత్ర వాళ్ళకి ఇస్తుంది. కానీ మధ్యాహ్న భోజన పథక పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ మాత్రం ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి 5 రూపాయలు, హై స్కూల్ విద్యార్థులకి 8 రూపాయలు ఇస్తుంది. బయట టీ తాగితే సింగిల్ టీ 10 రూపాయలు అవుతుంది. మరి పసిబిడ్డలకు పెట్టేటటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. మరి అక్షయపాత్ర వాళ్ళకేమో 22 రూపాయలు ఇస్తూ, పసిపిల్లలకి ఇచ్చేటటువంటిది ఏమో వేతనం కనీసం 10 రూపాయలు కూడా లేవు. కాబట్టి 20 రూపాయలు మెనూ ఛార్జ్ ఇవ్వాలనేసి, కాలేజీ విద్యార్థులకి 40 రూపాయలు ఇవ్వాలి అనేసి, రాజకీయ వేధింపులు ఆపాలి అనేసి 9-10 తరగతులకి ఈరోజు ఉచితంగా వండి పెట్టాల్సి వస్తుంది. 9-10 తరగతులకు వండి పెట్టే వాళ్ళకి ఈరోజు వేతనం ఇవ్వాలి అనేసి 11 నెలల పాటు వీళ్ళతో పని చేయిస్తారు. 10 నెలల వేతనం ఇస్తారు. సంవత్సరానికి 12 నెలలు. టీచర్లకేమో 12 నెలలు జీతం ఇస్తారు. మిడ్ డే మీల్స్ కార్మికులకేమో 10 నెలల వేతనం ఇస్తారు. 12 నెలలు వేతనం ఇవ్వాలనేసి యూనిఫామ్ లేదు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ ఇవన్నీ స్కీమ్ వర్కర్లు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకి యూనిఫామ్ ఉంది, మిడ్ డే మీల్స్ కార్మికులకు యూనిఫామ్ లేదు. గ్యాసు, ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం అధికారులకి, ముఖ్యమంత్రి గారికి, మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి గారికి, డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, అన్ని జిల్లాల కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలకి రిప్రజెంటేషన్లు అనేక సార్లు ఇచ్చాం. ఏ ఒక్కనాడు కూడా ఒక్క సమస్య. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యలు తెలిపేందుకు ధర్నా చేపట్టామని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు, ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ తెలిపారు. తన సమస్యల పరిష్కారం కొరకు విజయవాడ ధర్నా చౌక్ లో డప్పు కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ, సర్వే పేరుతో తొలగింపులు లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలన్నారు.
ఈరోజు నా పేరు ఎండి ఆనంద్ బాబు, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి విజయవాడ కేంద్రంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మా ఆందోళన ప్రధాన ఉద్దేశం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లలో 1,50,000 పెన్షన్లను తీసేస్తామని చెప్పేసి ప్రకటించింది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికే సర్వేల పేరుతో మొదలుపెట్టారు. మరి ఎవరు పెన్షన్లు తీసేస్తున్నారు అంటే నోరు లేని వాళ్ళు, అడగలేని వాళ్ళు, ఇప్పటికే అంటరాంతరానికి గురవుతున్నటువంటి వాళ్ళు, నిరుపేదలుగా ఉన్నటువంటి డప్పు కళాకారులపైన పడ్డారు. మీరు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరిచ్చారండి మాకు సర్టిఫికేట్ మీకు చూపించడానికి? ఏ ప్రభుత్వం మాకు సర్టిఫికేట్ ఇచ్చింది? ప్రభుత్వాలేమో సర్టిఫికేట్లు ఇవ్వవు, కానీ మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి. డప్పు కళాకారులు ఎవరైతే అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ డప్పు కళాకారుల పెన్షన్లను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారులకు సమాజంలో ఉన్న అందరికీ కూడా 250 రూపాయలు వచ్చేటప్పుడు వృత్తి కళగా 3,000 రూపాయల పెన్షన్ను మేము పోరాడి సాధించుకున్నాం. నా పేరు గుండిబెడ క్రాంతి కుమార్, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డప్పు కళాకారుల బతుకులు మారట్లా. గత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేసి 2018 సంవత్సరంలో డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. డప్పు కళాకారుల దగ్గర ఏదైతే ప్రభుత్వం దగ్గర అధికారికంగా డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా నవశకం లబ్ధిదారులు సర్వే చేసి పెన్షన్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా డప్పు కళాకారులకి, చర్మకారులకి, ఇలా అందరికీ పెన్షన్ల తొలగింపు పేరుతో, సర్వే పేరుతో సచివాలయాలకు పిలిపించి సచివాలయాల దగ్గర డప్పు కొట్టి చూపించమంటూ కించపరిచే విధంగా వ్యవహరించడం, అదే క్రమంలో పెన్షన్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ కృష్ణా జిల్లాలోనే కంచిచర్ల మండలంలో దరిదాపుగా 600 మంది పెన్షన్లకి తొలగించేదానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా డప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఏదైతే డప్పు, డ్రస్సు, గజ్జలు ఇస్తానన్నారో అవి పంపిణీ చేయలేదు. డప్పు, డ్రస్సు, గజ్జలు పంపిణీ చేయాలి. పంపిణీ చేసి డప్పు పండుగ నిర్వహించాలని ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ రకంగా డప్పు పండుగ నిర్వహించాలి. అదే క్రమంలో మిగతా కళాకారులకి భరతనాట్యం కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పన్నులు ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఏపీ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారాయని చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పాలనలు ఉన్నాయని, తమిళనాడులో స్టాలిన్ హిందీ భాషపై మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని చెప్పారు. మహాత్మా గాంధీ ఆదర్శాలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఎదిగే పరిస్థితులు రాష్ట్రంలో లేవని, కర్ణాటక లాగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పన్నులు ఇస్తేనే అది సాధ్యమని చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరిగింది. ఒకటి వర్గీకరణ, నిన్న కేబినెట్ నిర్ణయం. రెండవది సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ పిఠాపురం. మూడవది ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ, తిరుపతి విమానాశ్రయం. చాలా బాధపడుతున్నాను నేను. పేదవాళ్ళ అంటరాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాలపైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం. ఇది దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రతకు చాలా 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 నష్టం. అది ఈరోజు తెలియదు, అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది దాని ప్రభావం. మధ్యకాలంలో మతాలపైన చిచ్చు. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి.
ఈ గత 10 సంవత్సరాల్లో మతాల మధ్య చిచ్చు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు కులాల మధ్య చిచ్చు. కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానికొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిగ ధన్యవాదాలు తెలిపారు. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకు రావటం హర్షణీయమని, రాష్ట్ర యూనిట్ గా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు. గతంలో తాము చేసిన ఉద్యమం కారణంగా ఎంఆర్పీఎస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు మానికొండ శ్రీధర్, బ్రహ్మయ్య మాదిగ మీడియాతో మాట్లాడారు. నిన్న కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై చర్చ చేసి ఆమోదించినందుకు చంద్రబాబుకు తమ కృతజ్ఞతలు తెలిపారు. 1996లో రామచంద్ర కమిషన్ను ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబునే అని గుర్తు చేశారు. ఆనాడు ఈనాడు వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఉండటం తమ అదృష్టమని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైందన్నారు. మాదిగ జాతి ఎన్నో పోరాటాలతో ఆత్మ బలిదానం కూడా చేసిందన్నారు. 3 దశాబ్దాల పోరాటాన్ని చంద్రబాబు గుర్తించారని, 2004 నవంబర్లో ఈ వర్గీకరణ రద్దు చేయించారని, 2024లో మళ్లీ అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిందన్నారు. ఉమ్మడి 13 జిల్లాలో కమిషన్ పర్యటించి ఎస్సీలపై అధ్యయనం చేసిందని, అసమానతలు తొలగించేందుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందన్నారు. చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టులో సోదరులు ఎస్సీ వర్గీకరణను 2004 నవంబర్ 5న రద్దు చేయించడం, తిరిగి అదే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని, రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ దాదాపు 100 రోజుల పాటు ఉమ్మడి 13 జిల్లాల్లో, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి ఎస్సీల 59 కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, సంక్షేమ రంగాలలో వాళ్ళ స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఎస్సీల్లో ఏ 2 కులాల మధ్య సారూప్యత లేదని, అసమానతలు ఉన్నాయని, ఈ అసమానతలు తొలగాలనుకున్నప్పుడు వర్గీకరణ అవసరం ఉందని చెప్పని ఆ వర్గీకరణ కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణని చెయ్యండి అని చెప్పని 1% రెల్లిగాను, 6.5% మాదిగ ఉపకులాలకు, 7.5% మాల ఉపకులాలకు కేటాయిస్తూ వర్గీకరిస్తూ తన నివేదికను అసెంబ్లీకి ఇచ్చిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ నివేదిక మీద నిన్న క్యాబినెట్ పోరాట సమితి 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలకు ఏకైక లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణే ప్రధానంగా ఉద్యమం చేస్తూ వచ్చిన ఫలితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ మరియు క్యాబినెట్లో కూడా వర్గీకరణ విషయంలో రాష్ట్ర యూనిట్గా చేయటానికి తీర్మానం జరిగింది. ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు తిరిగిన సమయంలో ఉసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మేము ప్రతి జిల్లాలో కూడా జిల్లా యూనిట్లో అనుకున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనను కట్టగాదు, దానివల్ల మాదిగలకు తప్పితే మిగతా కులాలన్నీ కూడా నష్టపోతాయని తెలియజెప్తూ అన్ని జిల్లాలో కూడా రాష్ట్ర యూనిట్గా మరి ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో
ఎంఆర్పిఎస్ కమిషన్ను కోరింది. దానికి అనుగుణంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మరి అదేవిధంగా కమిషన్ కానీ రాష్ట్ర యూనిట్గానే ఎస్సీ వర్గీకరణ చేయడానికి మరి ముందుకొచ్చినందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వర్గీకరణ విషయంలో కొంతమంది మా సోదరులు విశాఖ డైరీ అవినీతి అక్రమాలపై జరుగుతున్న విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు, ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాల రైతులకు తగ్గించిన ధర విషయంలో హౌస్ కమిటీ విచారణను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డైలీ పాలకవర్గం అవినీతికి కప్పించుకోవటానికి పార్టీలు మారుతూ ఇప్పుడు బీజేపీ పంచన చేరిందని ఆరోపించారు. మంగళవారం ఎంబీవీకే భవన్లో ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పాల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్ధరాజు రాంబాబు, ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు వల్లూరి భారతి, రాష్ట్ర కమిటీ సభ్యుడు తమటపు పైడినాయుడు పాల్గొని మాట్లాడుతూ, ఒక పక్క అన్ని ధరలు పెరుగుతుంటే పాల రైతులకు పాలు కొనుగోలు ధర తగ్గించి డైరీ యాజమాన్యం పాల ఉత్పత్తిదారులకు ద్రోహం చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చే బోనస్, దానా, ఇతర ప్రోత్సాహకాలన్నీ కోత పెడుతున్నారన్నారు. డైరీ సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలోకి మార్చి వచ్చిన లాభాలను, డైరీ ఆస్తులను పాలకవర్గం తన సొంత ఆస్తుల క్రింద మార్చుకుంటూ దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ విషయమై పాల రైతులు, రైతు సంఘాలు ఆందోళన చేయగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చించి హౌస్ కమిటీ విచారణకు చేయటం జరిగిందన్నారు. కంచుమాటి అజయ్ కుమార్, పాల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో 60% మంది వ్యవసాయ రంగమే ఆధారపడుతూ జీవిస్తున్నారు. ఇందులో పాడి, పంట ఈ రెండు సమపాలనలో ఉండటం వల్ల 2000 సంవత్సరాల ముందు వరకు, అంటే 20 సంవత్సరాల ముందు వరకు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా లాభాల్లో ఉన్నారు. 2000 సంవత్సరం తర్వాత పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో 16 సహకార రంగాలు ఉంటే ఆ సహకార రంగాల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల్లో కుటుంబ ఖర్చుల నిమిత్తం, కుటుంబం చదువులకు కానీ, పిల్లల చదువులకు కానీ, వాళ్ళ అవసరాల రీత్యా ఉపయోగపడే విధంగా పాడి పరిశ్రమ ఉండేది. సహకార రంగంలో నుంచి ఇవాళ 2000 సంవత్సరం తర్వాత కంపెనీ యాక్ట్కి మారటం, దాని ద్వారా వాళ్ళ వ్యక్తిగతంగా ఈ రోజుల ఆస్తులన్నీ కూడా, అంటే 70-80 సంవత్సరాల నుంచి డైరీలు, సహకార డైరీలో పాలు రైతులు కష్టించి శ్రమ చేసి అక్కడ కూడబెడితే దాన్ని ఇవాళ కంపెనీ పేరుతోటి మొత్తం కూడా ఆ యాజమాన్యం కొల్లగొట్టుకొని అవినీతిమయం చేసే పరిస్థితి వాళ్ళు దాపురిచ్చింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో విశాఖ డైరీ దాదాపు 7 జిల్లాలకు సంబంధించిన రైతులు, దాదాపు 4 లక్షల మంది రైతులు రోజుకు 9 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న అతిపెద్ద డైరీగా ఉంది. ఆ డైరీలో రోజున పూర్తిగా అవినీతిమయమైపోయింది. బుద్ధరాజు రాంబాబు, ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు విశాఖ డైరీ ఈ కాలంలో ఆవు పాలు ధర లీటర్కు 4 రూపాయలు తగ్గించారు. ఈరోజు ఒక పక్క అన్ని ధరలు పెరుగుతున్నా, పాడి పశువుకు సంబంధించి వైద్యం కానీ, దానా కానీ, దానికి పోషణకు అవసరమైన అన్ని ధరలు ఫీడు పెరుగుతుంటే, ఈరోజు పాల ధర పెంచమని రైతులు కోరుతుంటే తిరిగి ధర తగ్గించారు. ఈరోజు డైరీలు రైతుల దగ్గర లీటరు 30 రూపాయలకు సేకరిస్తూ అర లీటర్ని 34 రూపాయలు వినియోగదారులకి ఈరోజు మార్కెట్లో ఇస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే లీటర్ దగ్గర 30 రూపాయలు డైరీలు మిగులుతుంది. డైరీ ప్రాసెసింగ్, రైతు నుంచి సేకరణ నుంచి వినియోగదారు చేయడం వరకు ప్రాసెసింగ్ ఖర్చు 8 రూపాయల నుంచి 12 రూపాయలు అవుతుంది. ఈ 12 రూపాయలు పోతే ఇంకా 30 రూపాయల నుంచి 18 రూపాయలు మిగులుతుంది. దాని ప్రకారం చూసుకుంటే రైతుకి ఒక 10 రూపాయల వరకు అద్దపు ధర ఇవ్వచ్చు. అలాంటిది ఈరోజు తగ్గించి విశాఖ డైరీ చేస్తుంది. ఈ విధంగా రైతుల్ని దోపిడీ చేస్తారు. సహకార రంగం నుంచి కంపెనీలు చట్టంలోకి వెళ్ళిపోయి ఈ వచ్చిన రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలని, ఇవాళ పాల రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో
మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే దీంట్లో ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పాల రైతు పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో మహిళలు 80% మహిళలు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కానీ పాల రైతులు పాల దిగుబడి మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో మహిళల యొక్క పరిస్థితి దీని మీద ఆధారపడి ఎంతోమంది వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ఈ సహకార రంగాలు అనేటటువంటి కంపెనీ యాక్ట్ కిందకు పోయిన తర్వాత సరైన రేటు లేదు, దిగుబడి లేదు అనేటటువంటిది మనకి తెలుస్తూ ఉన్నది. అట్లాగే దానాలు కానీ గడ్డే కానీ వాటి పోషకాహారం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా ఇవాళ వాటి ధరలు పెరిగిపోయి పెట్టుబడి పెరిగిపోయి పాల రేటు దానికి తగినట్టు లేకపోయిన తర్వాత పాడి పరిశ్రమ అనేటటువంటిది ఏ విధంగా నిలబడుతుంది అనేటటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. దీని మీద ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏంటంటే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సభలకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగుతున్నాయని, ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా తాను ఈ సభల్లో పాల్గొంటున్నానని చెప్పారు. హక్కుల కోసం యువత అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నారని, సమాజంలో యువత ప్రతిభ పాఠవాలకు తగిన గుర్తింపు ఉండటం లేదన్నారు. రాజకీయ కారణాలకు యువత జీవితాలను బలి చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు భాషకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏ భాష అయినా ప్రతిభ అనేది ముందు ముఖ్యమని, యువతను తప్పుదోవ పట్టించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కావాలంటున్నారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థ ఫలితంగా సమాజంలో సాంస్కృతిక వ్యవస్థ మీద చదవబడింది. తర్వాత సెక్యులర్ వ్యవస్థ పైన ప్రమాదం వచ్చి పడతా ఉంది. ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి కోరిక, రాజ్యాంగ స్ఫూర్తి. అంబేద్కర్ కూడా రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరుగా ఉంటూ ఆయన చెప్పింది ఏంటంటే ఈ భారతదేశంలో ఏ మూలనా సరే ఎలాంటి చిన్న కమ్యూనిటీ ఉన్నా అందరికీ సమాన హక్కులు కావాలనిపిస్తున్నది ఆయన కోరిక. అది కావాలన్నప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో జరిగేటువంటి అనేక మార్పులు తిరోగమనం అయిపోయే ప్రమాదం వస్తాం. ప్రపంచం అంతా ముందుకు పోతాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆటోమేటిక్గా మొత్తం భాషకు సంబంధం లేకుండా మనం చేసుకోవచ్చు. భాష పైన ఒక వివాదం సృష్టించి ఓటు దండుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే ఏ భాషలో కావాలంటే ఆ భాషకు ట్రాన్స్లేట్ వచ్చేస్తూ ఉంది. అలాంటప్పుడు అవుట్డేటెడ్ విషయాలు, కాలం చెల్లిన విషయాల్ని మళ్ళా మస్తిష్క పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు సమాజం మారిపోతాం. ఇప్పుడు చంద్రమండలం పోయినటువంటి మహాన్ తల్లి రేపు ఇంటికి రాబోతా ఉంది. అంటే ఒకప్పుడు చంద్రమండలాన్ని ఏదో చూపించేవాళ్ళు. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆమె వస్తూ ఉంది. ఆమె పేరు చావలానా సునీత విలియమ్స్ ఆమె వస్తూ ఉంది. ఇంత సైన్స్ డెవలప్ అయినా కూడా ఇప్పుడు యువకులను తప్పుదారి పట్టేస్తానికి సనాతన ధర్మం కావాలంటున్నారు. బొట్లు గిట్లు పెట్టుకొని. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి? ఫ్యూడల్ యుగంలో ఒక అరాచకమైనటువంటి సంస్కృతి. భర్త చనిపోతే భర్త చితిపైన భార్యని కూడా తగలబెట్టాలి. సజీవంగా ఉన్నా కూడా తగలబెట్టాల్సింది. భర్త ఎంత ఎదవ పని చేసినా, తాగుబోతైనా, కొట్టినా, తిట్టినా అణుగి భార్య ఉండాలి. తిరగబడితే అది పాపానికి పోతుంది. పాపానికి పోతే సరసర కాగే నీళ్ళు సౌర్లో ఆమెను కాల్చి ముంచుతారంట. ఇది ఎక్కడ పనికి మాలిన సిద్ధాంతం ఇది? ఇప్పుడు యువతలో సామాజిక చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగించి సామాజిక బాధ్యతలను యువతలో పెంపొందించేటువంటి లక్ష్యంతో అఖిల భారత యువజన సమాఖ్య ఈరోజు జాతీయ మహాసభలకు తిరుపతి వేదిక అవుతూ ఉంది. నేడున్నటువంటి పాలక వర్గాలు ఇస్తున్నటువంటి వాగ్దానాలు నెరవేరలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్నా అది నెరవేరలేదు. నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తామని చెప్పినా అది నెరవేరలేదు. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒకవైపున డెవలప్ అవుతూ ఉంటే మరొక వైపున మూఢనమ్మకాలను, తిరోగమన విధానాలను ప్రవేశపెడుతూ యువతను సన్మార్గంలో నడిపించకుండా ఒక
మూఢనమ్మకాల వైపు నడిపించేటువంటి కార్యాచరణకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో అఖిల భారత యువజన సమాఖ్య ఎంటైటిల్డ్ స్లోగన్గా యూత్ ఫర్ రైట్, యూత్ ఫర్ చేంజ్ అనేటువంటి నినాదంతో ఈ దేశంలో యువకుల్లో మార్పు, దేశంలో మార్పు తీసుకొని రావాలనే లక్ష్యంతో జరిగేటువంటి ఈ మహాసభలను తిరుపతిలో ఇప్పుడే చెప్పారు నారాయణ గారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి మహానగరం ఒక సెక్యులర్ దేవుడు అక్కడ అంటే నమ్మకస్తులకు దేవుడుగా ఉన్నటువంటి ప్రాంతంలో మహాసభలు. దోమల సమస్య అధికంగా ఉందని, దోమల సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, జబ్బుల బారిన పడుతున్నారని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, దోమలను నివారించడంలో నగరపాలక సంస్థ ఎందుకు వైఫల్యం చెందుతోందని ప్రశ్నించారు. రణధీవ్ నగర్, సుబ్బారాయ నగర్లో కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కృష్ణా నది పక్కనే ఉన్న స్వచ్ఛమైన తాగునీరు లభించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్పొరేషన్ను ముట్టడిస్తామని వెల్లడించారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ రోడ్డు సుందరయ్య గ్రంథాలయం సమీపంలో 108, 106 సచివాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ కృష్ణ మాట్లాడుతూ దోమల సమస్య అధికంగా ఉందని, ప్రజలు అల్లాడిపోతున్నారని, నెలకు 400 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెప్పారు. దోమల వల్ల ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. దోమలను నివారించడంలో నగరపాలక సంస్థ విఫలమైందని అన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మించి దానికి ఆనుకొని అవుట్ ఫాల్ డ్రైన్ ను నిర్మించడం విస్మరించారన్నారు. అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మించకపోవడం వల్ల మురుగు నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాలని ధర్నాలు నిర్వహించాం, కానీ స్పందనలో వినతి పత్రాలు అందజేసిన అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణానికి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. పోయేటువంటి పరిస్థితి, నెలకి 400 రూపాయలు ఒక్కొక్క కుటుంబం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అంటే నెలకి 400 రూపాయలు అదనంగా అవుతూ ఉన్నటువంటి ఖర్చుకి తోడు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం అంటే గత 25 ఏళ్ల క్రితం ఏనాడు కూడా ఇంత దోమ లేదు. జనం చెప్తా ఉన్నారు, ఎప్పుడు మేము ఈ 25 ఏళ్లలో ఇంత దోమ మేము చూడలేదని చెప్పనండి. విషజ్వరాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి, మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. ఎందుకని దోమలు నివారించడంలో కార్పొరేషన్ ఫెయిల్ అవుతూ ఉంది, ప్రభుత్వాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది కాక రణధీవ్ నగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏ రోజు కూడా ఒక్క దోమ కూడా రాత్రిపూట సంచరించే అవకాశం ఉండుండేది కాదు. కానీ ఈరోజు చూస్తే రణధీవ్ నగర్కి కూడా దోమలు వ్యాప్తి చెందడం అని చెప్పనేటువంటిది చూసినట్లయితే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉందా అని చెప్పనని అడుగుతూ ఉన్నారు. అందుకనే దోమలతో పాటు రిటైనింగ్ వాల్ కట్టారు, తాళం వేచితని గొళ్ళెం మరిచితని అన్నట్టుగా దాన్ని ఆనుకున్నటువంటి దానికి అవుట్ ఫాల్ డ్రైన్ మాత్రం కట్టల. అవుట్ ఫాల్ డ్రైన్ ఎప్పుడైతే కట్టలేదో మురుగంతా కూడా దాని పక్కకెళ్ళి దాన్ని ఇచ్చేసేటువంటి దానికి ప్రయత్నం చేయడం ద్వారా ట్యాగ్నేట్ అవడంతో దోమలు మరింత వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మురుగంతా వెనక్కి తన్నుతూ ఉంది, ఇళ్లల్లోకి వస్తూ ఉంది. అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం గురించి ఇప్పటికి 3 సార్లు సిపిఎం ఆధ్వర్యంలో స్పందనలో ఇచ్చాం, ధర్నాలు నిర్వహించి చెప్పాం. అయినా సరే కార్పొరేషన్ స్పందించేటువంటి పరిస్థితి కనపట్ల. ఈ 8 మాసాల కాలంలో 5 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఈ సమస్య మీద. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేశామని చెప్పనేటువంటి చెప్తా ఉన్నారు. మీరు చేసిన నిర్వాహకం ఇదేనా అని అడుగుతున్నాం మేము. అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణానికి కనీసం చర్యలు కూడా తీసుకోలేదు ఎందుకని చెప్పని అడుగుతున్నాం. ఇది యాత్ర గత వారం రోజుల పాటు మొత్తం తూర్పు నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా 21వ డివిజన్లో వచ్చినటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో సచివాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. డివిజన్ మొత్తం మీద డ్రైనేజీ ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతూ ఉన్నాయి. అవుట్ ఫాల్ డ్రైనేజ్ కట్టాల్సినటువంటి బాధ్యత గత వర్షాకాలం నుంచి అనేక దఫాలుగా అధికారులకి, ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఇప్పటికీ అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం పట్ల స్పష్టమైనటువంటిది ఇప్పటివరకు చెప్పడం లేదు. ఆ అవుట్ ఫాల్ డ్రైనేజ్ నిర్మాణం వెంటనే తక్షణమే నిర్మించాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతూ ఉన్నారు. సిపిఎం అనేక సార్లు దీన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి తక్షణమే అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలి. దానివల్ల స్టాగ్నేట్ అయినటువంటి బురద నీరు వలన ఈ రోజున గతంలో ఎన్నడూ లేనటువంటి దోమలు ఈరోజు డివిజన్ మొత్తాన్ని ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు
పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ పనికి వెళ్ళి సాయంత్రం 6-7 ఆ టైంకి ఇంటికి వస్తారండి. ఇంటికి వచ్చి ప్రశాంతంగా వాళ్ళు 1 గంట 2 గంటలు ఉందామన్నా పిల్లలతో స్పెండ్ చేద్దామన్నా కూడా టైం ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళని తీసుకుని హాస్పిటల్ తిరగటాలు ఇవే సరిపోతున్నాయి. దీనివల్ల దోమలు, దీనికి కారణం మెయిన్ ఏంటంటే దోమలు విపరీతంగా. మన ప్రపంచ జనాభా 144 కోట్లు అయితే కేవలం శ్రీలంకలో ఉన్న దోమల జనాభా అంతకు మించి ఉంటుంది. అలా పెరిగిపోతున్నాయి. వాటి సైజును కూడా మనం చూడగలుగుతున్నాం రోజు రోజుకి. వాటి కోసం ఎన్నో మస్కిటో కాయిల్స్, అలాగే ఆల్అవుట్ కాయిల్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ వాడాల్సి వస్తుంది. అంటే దీనికోసం ఒక ప్రత్యేకమైన ఖర్చు. ప్రతి మనిషి రోజుకి 1 గంట పని చేస్తే 100 రూపాయలు వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ 100 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది మాత్రం గ్యారెంటీగా ఉంటుంది ప్రతి కుటుంబానికి. కాబట్టి కుటుంబంలో ఉండే 4-5 ఇలా ఖర్చు పెట్టుకుని ఇలా చేసుకుని పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీనికి కేవలం అక్కడ డ్రైనేజీలో ఉన్న సమస్య, అలాగే మ్యాన్ హోల్స్ మునిగిపోవటం, అవి బయట వేస్ట్ వాటర్ వెళ్ళకపోవటం, బాగా వేస్ట్ వాటర్ అంతా బయటకు రావడం కూడా జరుగుతుంది. శ్రీలంక బాధితులు అందరం వచ్చామండి. చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాము. దోమలు చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే దానికి ముందు పెద్దలు మాట్లాడినందు అంతా అసలు కుటుంబం అంతా నెలకి 500 ఇలా ఖర్చు పెడుతున్నాను ఆల్అవుట్ అని, దోమల చక్రాలని. అవి పెట్టినా కూడా అసలు రోజు పెరిగిపోతూనే ఉంటున్నాయి. ఎందుకంటే చెత్త సమస్య పెరిగిపోతుంది. వాటర్ ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోతుంది. అది ఎక్కడికక్కడికి వెళ్ళట్లేదు. వాడకం పెరిగిపోతుంది, చెత్త అలాగే ఉండిపోతుంది. దోమలు పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలతోటి అందరితోటి చాలా సఫర్ అవుతున్నాము. ఎప్పుడు చూడలేదు ఇలాంటి సమస్య. ఫస్ట్ టైం ఇలాగ ఈ ఇయర్ ఎంత బాగా పెరిగిపోయింది. కొంచెం దానికి బాగా చూడాలని కోరుకుంటున్నాము. ఇంతమంది వర్క్ ఆపేసుకొని మరీ చాలా సఫర్ అవుతున్నాము. అందుకని అంత వర్క్ ఆపుకొని మరీ వచ్చి మరీ మీ అందరికీ మేము చాలా కోరుకుంటున్నాము. దానికి వెంటనే మీరు చూసుకుంటారని, తొందరగా ఆ సమస్య తీరుస్తారని అందరికీ కోరుకుంటున్నాము. అలాగే ఇంటికి అప్పు, రేకుల సెట్కి దానికి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ ప్రారంభోత్సవం. చంద్రబాబు పవన్ మధ్య సరదా క్షణాలు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు మహిళా కార్యదర్శి రమాదేవి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి. పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.